సంగారెడ్డిలో కార్గిల్ విజయ్ దివస్ వేడుకలు ఎంతో గౌరవంగా ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ మరియు యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షులు కూన వేణుగోపాలకృష్ణ, పాకిస్తాన్తో యుద్ద సమయంలో భారత జవాన్లు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దేశం కోసం పోరాడారని కూన వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. పహల్గాం ఉగ్రదాడి అనంతరం ప్రపంచానికి భారత సైనికుల శౌర్యం తెలిసిందే అని గర్వంగా గుర్తు చేశారు. మన సైనికులు భారతమాత ముద్దుబిడ్డలు, వాళ్ల త్యాగాల వల్లే మనం సుఖంగా జీవిస్తున్నామని సభలో ఉన్నవారందరికీ సందేశమిచ్చారు. ఈ సందర్భంగా దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సైనికుల ఆత్మలకు శాంతి చేకూరాలని శ్రద్ధాంజలి ఘటించారు. వారి కుటుంబాలకు ఆరోగ్యం, శాంతి కలగాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, సైనిక కుటుంబ సభ్యులు, యువజన నాయకులు భారీగా పాల్గొన్నారు. సంతోషం ఏంటంటే కిద్మత్ బ్యాంక్ అనేటువంటిది మన సంగారెడ్డిలో 2012లో ప్రారంభించినందుకు నిజంగా చెప్తున్నా కదా, మనమందరం కూడా కిస్మత్ దారులం అనేటువంటి విషయాన్ని అయితే నేను సగర్వంగా చెప్తున్నా. మీ అందరూ కూడా మరొకసారి ఇది అద్భుతమైన కార్యక్రమం. ఇది మన జీవితాన్ని ఉన్న స్థితి నుంచి ఉండవలసిన స్థితి తీసుకోయేటువంటి అద్భుతమైనటువంటి ఈ బ్యాంక్. నాకు తెలిసినటువంటి బ్యాంక్ అంటే కూడా మన ఆర్థికంగా ఇచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి కేంద్రమైనటువంటి విషయాలు అయితే నేను సగర్వంగా చెప్పగలుగుతా. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి నయమూర్తి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి చింత ప్రభాకర్ గారికి, అదేవిధంగా ఎంజీ అన్వర్ గారికి, మా లింగన్న గారికి, చాలా మంది వేదిక పైనటువంటి ప్రతి ఒక్కరు కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తీసుకుంటాను. ఈ సంగారెడ్డిలో కూడా సుమారు ఒక 10,000 మంది ప్రత్యక్షంగా పరోక్షంగా చిన్న చిన్న వ్యాపారం తీసుకుంటారు. చిన్న వ్యాపారాలు అంటే ఒకళ్ళు మన చిన్న చెప్పుల షాప్ ఉండొచ్చు, కానీ దాంతోపాటు పూలు అమ్ముకుంటోళ్ళు కానీ, పంచర్ షాప్ కానీ, ఇంకా చాలా రకాలైన గప్చుప్ కానీ చాలా రకాల షాప్స్ ఉంటాయి. ఈ మధ్యలో మనం చూస్తున్నాం అన్ని ఫైనాన్స్ ఏం చేస్తున్నారంటే 5% నుంచి 10% తీసుకుంటారు. పోగానే పోయి మన బండిగా కూర్చొని ఆరం కొట్టేగానే తక్కువ పోయి ఆరం కొట్టగానే డుర్రు కొట్టగానే టకటక ఉరుక్కుంటా పోయి తెచ్చిచ్చేటువంటి పరిస్థితి ఉన్నాం. కొట్టకపోతే వాళ్ళ దగ్గర బజ్జీలు ఉంటే బజ్జీలు తిని, వాళ్ళని అవి తిని ఇవి తిని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి మన ప్రాంతంలో చూస్తుంది. ఎందుకంటే ఫైనాన్స్ చూడగానే సల్యూట్ కొట్టాలి. ఎట్లా సల్యూట్ కొట్టాలంటే అంత దూరంకి వస్తున్నట్టే గత ఉరుక్కుంటూ వచ్చి, సార్ నమస్తే సార్, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్, గుడ్ ఈవినింగ్ సార్ అనేటువంటి పరిస్థితి మన సంఘటన. కానీ కిద్మత్ దాటినటువంటి ఏజెంట్ నిజంగా చెప్తున్నా కదా, అక్కడ వ్యాపారం చేస్తుంటే అక్కడ వ్యాపారం ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అక్కడనే ఉండి చాలా ఓపికతో నుండి 10 నిమిషాలు కాకుండా 15 నిమిషాలు కాకుండా మొత్తం అన్ని అయిపోయిన తర్వాతే డబ్బు తీసుకొచ్చేటువంటి ప్రేమకు నిలయమే మా కిద్మత్ బ్యాంక్ ఏజెంట్ అనేటువంటి విషయాలు కూడా. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.